గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మతోన్మాదంపై పోరాటానికి భగత్ సింగ్ జీవితం మార్గదర్శకం అనే అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒక మతం వారు ఇతర మతం వారిని బద్ధ శత్రువులుగా చూస్తున్నారు. నేడు దేశ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. ఈ మత రాజకీయాలు భారతదేశాన్ని దెబ్బతీశాయి. ప్రపంచ వేదికపై భారతదేశానికి సిగ్గుచేటుగా పరిణమించాయి. సామాన్య ప్రజలపై సాగుతున్న దారుణాల నుండి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు. నేటి దేశ పరిస్థితిని వర్ణించడానికి సరిపోయే మాటలివి. అయితే ఈ మాటలు ఇప్పటివి కావు. 96 సంవత్సరాల క్రితం 1927లో పంజాబ్ నుండి వెలువడే కీర్తి అనే పత్రికలో ప్రచురించబడిన మత ఘర్షణలు, వాటి నివారణ వ్యాసంలోని మాటలివి. ఆ వ్యాస రచయిత పేరు షహీద్ భగత్ సింగ్. విప్లవ వీరుడిగా చిరుప్రాయంలోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కిన త్యాగధనుడు. ఆనాడే మతోన్మాద రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించాడన్న వాస్తవం నేడు చాలామందికి తెలియదు. బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారతదేశాన్ని విముక్తం చేయడానికి 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రాణార్పణ గావించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ 1931 మార్చ్ 23న నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను లాహోర్ జైల్లో ఉరితీశారు. పరాయి పాలకులను దేశం నుండి తరిమికొట్టాలనే ఆకాంక్షతోనే ఆగిపోకుండా స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంలోనూ సమగ్ర దృక్పథం కలిగిన కొద్దిమంది స్వాతంత్ర ఉద్యమకారుల్లో భగత్ సింగ్ ఒకరు. ఆయన సెప్టెంబర్ 28, 1907న నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్ జిల్లా బంగా గ్రామంలో జన్మించారు. యుక్త వయసులోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ నాయకత్వంలో నాడు ఉధృతంగా కొనసాగుతున్న విప్లవకర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నాటి యువతను ఉత్తేజపరిచిన నౌజవాన్ భారత్ సభ, హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతిరాయ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నాలు, హర్తాళ్లు కొనసాగాయి. లాహోర్లో జరిగిన నిరసన ప్రదర్శనపై విరుచుకుపడిన బ్రిటిష్ పోలీసులు లాలా లజపతిరాయ్ను లాఠీలతో తీవ్రంగా గాయపరిచారు. నవంబర్ 17న ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. లాలాజీ మరణానికి కారకుడైన బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ను చంపాలనుకున్న భగత్ సింగ్ మిత్ర బృందం సాండర్స్ను చంపారు. దేశ ప్రజల్లో విప్లవ భావాలు మరింతగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బటుకేశ్వర దత్తులు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణనష్టం జరగని రీతిలో బాంబులు వేసి నినాదాలిస్తూ కరపత్రాలు పంచుతూ అక్కడే నిల్చుండి అరెస్టయ్యారు. అసెంబ్లీపై బాంబు దాడి కేసుతో పాటు సాండర్స్ హత్య కేసును తిరగదోడిన బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు ఉరిశిక్ష వేసింది. గాంధేయ మార్గానికి భిన్నంగా విప్లవ కార్యాచరణ ద్వారా దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరపుత్రులు ఉద్యమించారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వీరు నెరిపిన పోరాటం కూడా సముజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఈ తరహా విప్లవ వీరుల్లో షహీద్ భగత్ సింగ్ది విశిష్ట స్థానం. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సాధించడంతోనే ఆగిపోకుండా స్వతంత్ర భారతావనికి ఆర్థిక స్వాతంత్ర్యం కూడా సిద్ధించాలని, సామాన్యుడి సంక్షేమం సాకారం కావాలంటే దేశం
సామ్యవాద పంథాను అనుసరించాలనే దృక్పథంతో ఉద్యమించిన వీరుడు భగత్ సింగ్. 18 ఏళ్ల చిరుప్రాయానికే వివిధ రాజకీయ విధానాలకు సంబంధించిన అధ్యయనంలో భగత్ మునిగిపోయారు. సింక్లేర్, విక్టర్ హ్యూగో, దాస్తోవస్కీ, బుఖారిన్, మార్క్స్, లెనిన్ రచనలను విస్తారంగా చదివారు. ఈ విస్తృత అధ్యయనం వెలుగులో ప్రజాస్వామ్యం, హేతువాదం, సామ్యవాద వ్యవస్థ సాధన కోసం తన రాజకీయ కార్యాచరణ కొనసాగాలని నిర్దేశించుకున్నారు. ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మానికి ముగింపు పలకడమే తన రాజకీయ లక్ష్యంగా భగత్ సింగ్ ప్రకటించారు. తెల్లోడిని తరిమికొట్టి నల్లోడికి అధికారం కట్టబెట్టడమే స్వాతంత్ర్య పోరాట ఉద్దేశం కాదని భగత్ సింగ్ తెగేసి చెప్పారు. అన్ని రకాల పీడనలకు అంతం పలికినప్పుడే భరతమాతకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని గాఢంగా విశ్వసించారు. నాడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ మొదలగు విప్లవకారుల వేదికగా హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కొనసాగేది. భగత్ సింగ్ చొరవతో సంస్థ పేరు హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. వందే మాతరం నాటి వరకు విప్లవకారుల రణనినాదంగా ఉండేది. భగత్ సింగ్ రాకతో ఇంక్విలాబ్ జిందాబాద్ తోడైంది. భవిష్యత్తు భారతం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన దృక్పథం గల విప్లవకారుడు భగత్ సింగ్. పల్లెల్లోని రైతులను, ఫ్యాక్టరీల్లోని కార్మికులను చైతన్యపరిచినప్పుడే దేశంలో సమసమాజం సిద్ధిస్తుందని కలలు కన్నాడు. దోపిడీ వ్యవస్థలన్నీ సమూలంగా అంతమయ్యే వరకు స్వాతంత్ర్య పోరాటం కొనసాగాల్సిందేనని ఆయన తన సహచరులకు చెబుతుండేవారు. భగత్ సింగ్ ప్రాపంచిక దృక్పథంలో హేతువాదం కీలకాంశంగా నిలిచింది. మతం, మానవ పరిణామం, సమాజ పరిణామం మొదలగు అంశాలను భగత్ శాస్త్రీయంగా విశ్లేషించేవారు. అన్ని రకాల మూఢాచారాలను తీవ్రంగా నిరసించేవారు. సమాజంలోని ప్రతి అంశాన్ని హేతుబద్ధ ఆలోచన సరళితో విశ్లేషించి అవగతం చేసుకోవాలని యువతకు బోధించేవారు. స్వాతంత్ర్య సముపార్జన కోసం మిలిటెంట్గా ఉద్యమిస్తున్న తరుణంలోనే ప్రజల పోరాట శక్తిని బలహీనపరిచే మత రాజకీయాల దుష్ట స్వభావాన్ని భగత్ సింగ్ స్పష్టంగా గుర్తించగలిగారు. మత రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించాలని తమ సంస్థ సభ్యులకు నిర్దేశించేవారు. భగత్ సింగ్ స్థాపించిన యువజన సంఘం నౌజవాన్ భారత్ సభలో మతోన్మాద భావజాలమున్నవారికి ప్రవేశం నిషిద్ధం, మతాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని, ప్రజల్లో మత సామరస్యం పెంపొందించేలా సభ్యులు కృషి చేయాలని సంఘం నియమావళిలో పొందుపరిచారు. తాము ఎంతగానో ఆరాధించిన లజపతిరాయ్ ఒక దశలో మత రాజకీయాలకు పాల్పడినప్పుడు భగత్ సింగ్ తమ గురువునే ఎదిరించారు. సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ తర్వాత లజపతిరాయ్ క్రమంగా మతవాద రాజకీయాల వైపు మరలారు. 1924 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు తమ గురువును ఆయన మత రాజకీయాలను ఓడించాలంటూ భగత్ సింగ్, అతని సహచరులు ప్రచారం చేశారు. లాలా లజపతిరాయ్ అవకాశవాద వైఖరిని ఎండగడుతూ దారి తప్పిన నాయకుడు పేరుతో ఒక కరపత్రం విడుదల చేశారు. పత్రికల వాళ్ళు ప్రశ్నించినప్పుడు కానీనివ్వండి, వారెవ్వరో కాదు, మేరే నా లాయక్ బేటే హీ హై అని సమాధానమిచ్చాడట లజపతిరాయ్. మత రాజకీయాలను భగత్ సింగ్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. పైన ఉదహరించిన కీర్తి పత్రిక వ్యాసంలోనే ప్రజల మధ్య అనవసర గొడవలు నిరోధించడానికి, ప్రజల్లో శ్రామిక వర్గ ఐక్యతను, అసలు సమస్యలపై ఉద్యమించే చైతన్యాన్ని పెంపొందించడం చాలా అవసరమని భగత్ సింగ్ సృష్టీకరించాడు. వలసవాద సంఖ్యలను ఛేదించడం కోసం మతం, కులం మొదలైన విభజనలకు అతీతంగా
ప్రజల ఐక్యతను సాధించాలి. కలకత్తా నగరంలో మత ఘర్షణలను అడ్డుకోవడానికి హిందూ ముస్లిం వర్గాల కార్మికులు చేతులు కలిపి మతోన్మాదులను ఐక్యంగా ఎదుర్కొన్న వైనాన్ని ఉదహరించిన ఆయన సామాజిక విభజనలను అధిగమించిన శ్రామిక వర్గం చైతన్యంతోనే ప్రజల ఐక్యత సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. గదర్ వీరులు మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసి మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించారని, మతోన్మాద ప్రమాదాన్ని నిలువరించడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారమని భగత్ సింగ్ పేర్కొన్నారు. వలసవాదంలాగా మతతత్వం సైతం దేశ ప్రజలకు పెద్ద శత్రువు అంటూ తన సహచరులకు చెబుతుండేవాడు. కానీ నేడు దేశంలో ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు విశృంఖలంగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన పాలకులు కొద్దిమంది పెట్టుబడిదారుల సేవలో తరిస్తున్నారు. వీటిని చూస్తుంటే షహీద్ భగత్ సింగ్ కలలుగన్న సమసమాజం ఈ దేశంలో ఇంకా అందరంత దూరంలోనే ఉండిపోయిందని అర్థమవుతోంది. స్వాతంత్ర్య సమరవీరులు కలలుగన్న సమసమాజాన్ని నిర్మించడానికి షహీద్ భగత్ సింగ్ తాత్విక చింతనను, ఆయన ఆశయాలను కొనసాగించడమే సరైన పరిష్కారం. ఈరోజు మనం మతోన్మాదంపై పోరాటానికి భగత్ సింగ్ జీవితం మార్గదర్శకం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.